నా మేకప్ ఐటమ్స్ సెంట్ బాటిల్స్ ఎందుకు వాడుతున్నారు? యా అవును, కనపట్టలేదా ఫేస్, రావట్లేదా స్మెల్? మరి నావెందుకు మీరు వాడారు? ఈ మధ్యనే నేను సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా కొద్దిగా పాపులర్ అవుతున్నాను కదా. కొత్త రీల్స్ పెట్టండి అని నా ఇన్స్టా ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కామెంట్స్ మీద కామెంట్స్ పెట్టేస్తున్నారు. అందుకే కొత్త రీల్స్ తో పాటు కొద్దిగా యంగ్ గా అట్రాక్టివ్ గా కనపడాలని కాస్మెటిక్స్ వాడాను. కరెక్టే కదా? కరెక్టే కదా? ఏంటి కరెక్ట్? చూడు, నువ్వు కాస్మెటిక్స్ వాడే ఓకే, మరి పర్ఫ్యూమ్ ఎందుకు వాడినట్లు? నీ రీల్స్ చూసే వాళ్ళకి నీ పర్ఫ్యూమ్ స్మెల్ వెళ్తుందా? ఎందుకలా ఇలా 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 కొట్టి వేస్ట్ చేయడం? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే అట్మాస్ఫియర్ బాగుండాలి. అట్మాస్ఫియర్ బాగుండాలి అంటే మన చుట్టూ సువాసనలు వెదజల్లుతూ ఉండాలి. భక్తులకి, భగవంతుడికి అనుసంధానంగా నిలిచే అగరబత్తి ఏమంటుంది? స్మెల్లే కదా. అలాగే మన మీద మనకి నమ్మకం కలిగించడానికి సువాసన అవసరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఇవన్నీ వాడా. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం రీల్స్ ని అంత గొప్పగా చేయగలుగుతాం. కరెక్టే కదా? కరెక్టే కదా? ఏంటి కరెక్ట్? ఆవిడ కరెక్టే కదా అంటే నువ్వు కూడా కరెక్టే కదా అని ఇకిలిస్తున్నావు. చూడండి, చిన్న చిన్న వస్తువుల గురించి ఫీల్ అవ్వకండి. నేనెలాగూ రీల్స్ లో పాపులర్ అవుతాను. నాకు ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మిమ్మల్ని కూడా సెలబ్రిటీలను చేసేస్తాను. నా రీల్స్ లో నటించే ఛాన్స్ మీకు ఇస్తాను. ఓకేనా? ఏంటి, నువ్వు మమ్మల్ని పాపులర్ చేస్తావా? సెలబ్రిటీని చేస్తావా? ఏది చేయి చూద్దాం. ఏది చేయి చూద్దామని ఇక్కడ నిలబడితే కాదు. రండి నాతో పాటు, రండి రండి. పద. మీరిద్దరూ వెళ్ళి అవి తింటూ ఉండండి, నేను షూట్ స్టార్ట్ చేస్తాను. దీని రీలేమో గాని మనం బయటికి వెళ్లి భోంచేద్దాం అనుకున్నాం. మన కోరిక ఇక్కడే తీరేలా ఉంది. అవును, అసలే ఆకలి ఫుల్ గా వేసేస్తోంది. లాగించేద్దాం. పట్టు శక్తి పట్టు. బాగుంది బాగుంది. చూసారా ఫ్రెండ్స్, చూసారా? వీళ్ళిద్దరూ ఉదయం చింపిరి జుత్తుతో, చినిగిపోయిన బట్టలతో నా ఇంటి ముందు అడుక్కుంటూ కనిపించారు. వీళ్ళ నా స్థితిలో చూసి నా హృదయం ద్రవించింది ఫ్రెండ్స్. మనసు కరిగిపోయింది, కన్నీళ్లు ధార కట్టాయి. నా కళ్ళ ముందు మనుషులు తిండికలా అలమటించిపోవడం నేను చూడలేకపోయాను ఫ్రెండ్స్. మనసు కకావికలమైపోయింది. వెంటనే వెళ్ళి వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి బాటిల్స్ షాంపూలు ఇచ్చి నీట్ గా తల స్నానం చేయించి కొత్త బట్టలు వేయించాను.
వాళ్ళు నా వంక దీనంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అన్నం తిని వారం రోజులయ్యిందమ్మా అని చేతులు జోడించారు. అయ్యో, నా తోటి మనుషులు తిండికి అలమటిస్తున్నారా అనుకుని వీళ్ల కోసం వంట వాళ్లకు చెప్పి షడ్రసోపేతమైన భోజనాలు, పిండి వంటలు చేయించాను. చూసారా ఫ్రెండ్స్, ఎలా కక్కుర్తిగా తింటున్నారు? చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి వంటలు చేయించాను, ఎలా తింటున్నారో చూడండి. ఎంత ఆబగా తింటున్నారో చూడండి. చూసారు కదా, అలా ఉండే వాళ్ళని ఎలా చేశాను. ఏయ్, ఎవరు వారం రోజుల నుంచి భోంచేయలేదు? ఏంటి, చింపిరి జుట్టు, చిరిగిన బట్టలతో నీ ఇంటి ముందు నిలబడ్డావా? అసలు అలా పోల్చడానికి మీకు మనసులో వచ్చింది? రీల్స్ మీద మనసుంది కాబట్టి మనసొచ్చింది. ఎలా చేస్తే బాగుంటుందో అన్న ఆలోచన వచ్చింది కాబట్టి అలా అనగలుగుతున్నాను. ఏయ్ ఏయ్, ఇదిగో చూడండి, పాపం ఇంకో అనాథ వచ్చాడు. ఇతనికి కూడా భోజనం పెట్టాలి. నా సర్వీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్సే నాకు కొండంత అండ, 1000 ఏనుగుల బలం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఏయ్, నీకింత వయసు వచ్చింది, ఎందుకు ఇలాంటి ముదనష్ట పనులన్నీ చేస్తున్నావు? మమ్మల్ని బిచ్చగతల్ని చేస్తావా? నేను కొత్తగా చేసేదే ఉంది, నువ్వెప్పుడో అది అయ్యావుగా. అందుకే కదా తమ్ముడింట్లో పడి తింటున్నావు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిజం మాట్లాడితే నీకు పిచ్చే. అమ్మా, ఎందుకమ్మా ఆవిడతో నీకు పంచాయతీ? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇలా రా. రా. ఏంటా ఇంపార్టెంట్ న్యూస్? ధరణి మావయ్య హాస్పిటల్లో నర్స్ గా జాయిన్ అయింది. అవునా? అది గుణ దగ్గర నర్సుగా చేరిందా? చేరిందనే కదా నేను చెప్తున్నాను. ఇంకే, నీ ప్రయత్నాల మీద పెద్ద బండ పడ్డట్టే. ఆ జనని ధరణి కలిసిపోతారు. ఇంకా నువ్వు నీ ఆశల మీద నువ్వుల నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. నేనుండగా వాళ్ళెలా దగ్గరవుతారు? వాళ్ళెలా కలిసి ఉండగలుగుతారు? జరగదు. వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు కలిసుండే అవకాశం లేకుండా నేను చేస్తాను. రానని చెప్పి జనని గారిని బాగా హర్ట్ చేశానా? అలా నేను మాట్లాడినందుకు చాలా ఫీల్ అయినట్టున్నారు. ఎలా రియాక్ట్ అయి ఉంటారో ఏమో. నేను ఇక్కడికి వచ్చింది నర్స్గా ట్రైనింగ్ అవుతూ పేషెంట్లకి సేవ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చేయడానికి. ఇంతమంది ట్రైనింగ్ కోసం వచ్చినా నన్నే ఎందుకు ఇంత ప్రేమగా చూస్తుంది? కూతుర్ని కాబట్టి. అంతే కదా, మనసులో ఏమనుకున్నారో ఏంటో.